ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గురుచరిత్ర పారాయణ పద్ధతి అనేటువంటిది ఎలా చేయాలి అనే దాని గురించి ఇక్కడ నేను ఫస్ట్ పేజీ మీకు చదివి చెప్తానండి. ఇప్పటి వరకు తెలియని వాళ్ళు ఇక నుంచి ఈ వీడియోస్ అనేటువంటి ఫాలో అయ్యి మీరు ఈ పారాయణాన్ని విన్నా సరిపోతుందండి. చదవడం రాని వాళ్ళు విన్నా సరిపోతుంది. కొంతమంది జాబ్స్ చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళకు పారాయణం చేయడం అనేటువంటిది కుదరదు. అలాంటప్పుడు మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఇది విన్నట్టయితే మీరు చరిత్ర చేసిన పారాయణ ఫలితం అనేటువంటిది దక్కుతుంది. సో ఇప్పుడు మనం పారాయణ పద్ధతి అనేటువంటిది ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. శ్రీ గురుచరిత్ర పారాయణ పద్ధతి. శ్రీ గురుచరిత్ర పారాయణను కుల మత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకోవచ్చును. ఈ చరిత్ర పారాయణం చేయదలిచిన వారు ఉదయం స్నానం చేసి ఏమీ తినకూడదు. తినకముందు దేవుని ముందు కూర్చొని దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి పారాయణ చేసుకోవాలి. కాఫీ, పాలు మొదలైన ద్రవ పదార్థాలు తీసుకొనవచ్చును. ఉదయం పారాయణం చేసుకొనుటకు అవకాశం లేనివారు సాయంత్రము పారాయణం అనేటువంటిది చేసుకోవచ్చు. ఒక పూటలో మనము ఒకరోజు చేయవలసినటువంటి పారాయణం పూర్తి కాలేదనుకోండి, అప్పుడు ఉదయం కొన్ని అధ్యాయాలు మరియు సాయంకాలం స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు అనేటువంటివి మనం పైన చెప్పిన విధంగా చదువుకోవచ్చును. పూర్తిగా మొత్తం కంప్లీట్ చేయవచ్చు. తర్వాత ఉదయం పారాయణం చేసుకుంటూ ఏమాత్రం వీలు పడిన వారు సాయంత్రం కానీ రాత్రిపూట కానీ స్నానం చేసి భోజనం చేయకముందు ఈ పారాయణం అనేటువంటిది చేసుకోవాలి. ఇంతకు మించి ఆహార పద్ధతులు అనేటువంటివి తినియాలు అనేటువంటివి ఏం అవసరం లేదండి. సో ఇంకా కొంతమంది అనుకుంటారు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని అనుకుంటారండి. తినకుండానే చదవాలండి, తిని మాత్రం చదవకూడదు. ఒక్క రోజులో గ్రంథం మొత్తం పారాయణం పూర్తి చేయాలనుకున్నవారు పండ్లు తీసుకొనవచ్చును. పాలు వంటి ద్రవ పదార్థాలను కూడా మనం తీసుకోవచ్చు. ఒక్క రోజులో చేసేవాళ్ళు మాత్రమే పాలు, పండ్లు అనేటువంటి ద్రవ పదార్థాలు లిక్విడ్స్ తీసుకొని ఆ పారాయణం మొత్తం ఒక రోజులో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ సప్తాహ పారాయణము అంటే ఒక వారము లేక 7 రోజులు చేసేదాన్ని 7 రోజుల్లో పూర్తి చేసేదాన్ని మనం సప్తాహ పారాయణం అంటారు. అలాగే ద్విసప్తాహ పారాయణం అంటే 2 వారాలు కానీ, త్రిసప్తాహ పారాయణం అంటే 21 రోజులు కానీ చేసుకోవచ్చును. అందుకు కూడా అవకాశం లేని వారు రోజుకు ఒక అవకాశం చొప్పున చదువుకోవచ్చును. స్త్రీలు బహిష్టు సమయంలో ఈ చరిత్ర పారాయణం అనేటువంటిది చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ సామాన్యంగా మనం పారాయణం చేసే గ్రంథము ఎవరికి ఇవ్వకుండా ఉండడం మంచిది. అంటే ఇప్పుడు మీరు ఈ బుక్ చదువుతున్నారు అనుకోండి, మీరు ఈ బుక్ అనేటువంటిది ఎవరికి ఇవ్వకూడదు అన్నట్టు. వేరే బుక్ మీరు ఇవ్వచ్చు. కొన్ని ఆవర్తాలు అంటే కొన్నిసార్లు పారాయణం పూర్తి అయ్యాక కొద్ది దక్షిణతో పాటు ఈ గ్రంథపత్రి ఒకటి ఎవరికైనా మనం దానం చేస్తే ముల్లోకాలలోనూ దానం చేసిన పుణ్య ఫలం అనేటువంటిది మనకు లభిస్తుంది. స్నానానికి కూడా అవకాశం లేనప్పుడు, ఆరోగ్యం సహకరించినప్పుడు, అంటే స్నానానికి మనం స్నానం చేసి పూజ చేసే అంత అటువంటి పరిస్థితి లేని వాళ్ళు ఉంటారు కదా, ఆరోగ్యం అస్సలకే బాగాలేని వాళ్ళు, మంచాలోనే ఉండి మంచంలోనే తినుకుంటూ ఉండే వాళ్ళకు, అలాంటి అవకాశం లేని వాళ్ళకు ఏంటంటే ఇక్కడ ఒక శ్లోకం అనేటువంటిది ఇచ్చారండి. శ్లోకం ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. చదువుకునే వాళ్ళకు అవకాశం ఉన్న వాళ్ళు ఈ శ్లోకం అనేటువంటిది చదువుకోండి. ఆ చదువుకోవడం అనేటువంటిది రాదు అనుకున్న వాళ్ళు మీ తల మీద కొంచెం గంగాజలం వేసుకొని మనస్ఫూర్తిగా భగవంతుని తలుసుకోండి. మీరు పూర్తిగా శుచి అయిన దాంతో సమానం అవుతుందండి. అలా కొంచెం నీరు మీరు ఈ శ్లోకం చదువుకున్న వాళ్ళు కొంచెం నీరు అనేటువంటిది తాగి కొంచెం శిరస్సు పైన చల్లుకొని పారాయణం చేసుకోవచ్చండి. తర్వాత హృదయ కమలంలో పుణ్య చైతన్యమే తన నేత్రముగా గల భగవంతుని స్మరిస్తే ఎట్టి పరిస్థితులలో ఉన్నవారైనా బాహ్యాభ్యంతరముల యందు శుచి అవుతారు. అంటే అంతర్గతముగా కానీ బాహ్యముగా కానీ శుచి అవుతారు. అంటే మన భగవంతుని మనం ఎవరినైతే బాగా నమ్ముతామో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా తలుచుకొని పారాయణం అనేటువంటిది మొదలు పెట్టవచ్చు. ఇది ఓన్లీ ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి. ఆరోగ్యం బాగా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్నానం చేసి మనం పారాయణం అనేటువంటిది మొదలు పెట్టాలి. ఓకేనా అనే శ్లోకానికి అర్థం. ఈ శ్లోకానికి అర్థం అదన్నట్టు. స్వయంగా పారాయణం చేయలేని వారు శ్రీగురు చరిత్ర శ్రవణం చేసినా అదే ఫలితం ఉంటుందని శ్రీగురుడు చెప్పాను కదండి. ఇప్పుడు మీకు పారాయణం చేయడం వీలు కాని వారు ఇప్పుడు నేను చేసేటువంటి ఈ వీడియోలు విన్నా కూడా, అంటే శ్రవణం అంటే విన్నా కూడా అదే ఫలితం దక్కుతుందని శ్రీగురుడే స్వయంగా చెప్పారు.
నెక్స్ట్ ఈ పారాయణం చేయడానికి వీలుగాని సమయంలో దత్త దత్త అని కానీ శ్రీదత్త జయదత్త అన్న నామాన్ని కానీ సప్తాహము చేయవచ్చు. అంటే సప్తాహం అంటే 7 సార్లు దత్త దత్త అని కానీ శ్రీదత్త జయదత్త అనేటువంటి నామాన్ని మనము పలకవచ్చును అన్నట్టు. ప్రతిరోజు నిత్య పారాయణ అయిన తర్వాత దత్త స్తోత్రాలలో ఈ క్రింది వాటిని చదువుకోవాలండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇక్కడ. సో ఈ వీటిలో మీకు ఏ ప్రాబ్లం ఉంటుందో దాన్ని మీరు శ్లోకాన్ని చదువుకోవచ్చు అండి. లేదు మాకు ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కష్టాలు అనేటువంటివి ఉంటాయండి. సో ఖచ్చితంగా ఫస్ట్ శ్లోకం అయితే అందరు చదువుకుంటారు. ఈ శ్లోకం చదువుకోవడం రాని వాళ్ళు ఏం చేయాలి అంటే, తండ్రి నేను ఇన్ని అధ్యాయాలు పూర్తి చేశాను, నాకున్న కష్టాలను తొలగించు స్వామి అని ప్రార్థించుకోవాలండి. ఇది ఫస్ట్ శ్లోకం యొక్క అర్థము. రెండవ శ్లోకానికి ఏంటంటే సౌభాగ్యాన్ని వృద్ధి చెందించు స్వామి అని కోరుకునే వాళ్ళు ఈ రెండవ శ్లోకాన్ని చదువుకోవాలండి. మూడవ శ్లోకానికి అర్థం ఏంటంటే సంతానం కోసం ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు సంతానం కలగాలి అనుకున్నప్పుడు నాకు సంతానం ప్రసాదించు స్వామి అని మీరు ఆ అధ్యాయం కంప్లీట్ అయిన తర్వాత, ఆ రోజు పారాయణం కంప్లీట్ అయిన తర్వాత ఆ స్వామిని మీరు కోరుకోవచ్చు. నెక్స్ట్ 4వ శ్లోకానికి అర్థం ఏంటంటే దారిద్ర్యాన్ని తొలగించేటువంటి శ్లోకం అండి ఇది. మీరు స్వామిని ప్రార్థించుకోవాలి. స్వామి నా ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని అంతా తొలగించి నా ఇంట్లో అదృష్ట లక్ష్మీదేవిని ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉండేలా దీవించు స్వామి అని ఆ స్వామిని మీరు ప్రార్థించుకోవాలి శ్లోకం చదివి. సో ఇలా మీరు ఆ స్వామిని ప్రార్థించుకున్నట్లయితే మీకున్న కష్టాలు అనేటువంటివి తీరుతాయి. ఇవి కాకుండా ఇంకా మీకు వేరే సమస్యలు ఉన్నాయనుకోండి, వాటిని కూడా మీరు ఈ శ్లోకాలు చదివినా చదవకపోయినా మీకున్నటువంటి సమస్యలు అనేటువంటి స్వామి తీరుస్తారండి ఖచ్చితంగా. మీరు పారాయణం చేయడం మొదలుపెట్టిన రోజు నుంచే మీ ఇంట్లో అనేటువంటి మార్పు అనేటువంటిది మీకు కనిపిస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. పారాయణం మీరు సప్తాహ పారాయణం చేశారు అంటే వారం రోజుల్లోనే మీ కోరిక అనేటువంటి తీరిపోతుంది. అద్భుతాలు అనేటువంటివి జరుగుతాయి జీవితంలో. సప్తాహ పారాయణము చాలా శక్తివంతమైనటువంటి పారాయణం అండి. ఇది ఎక్కిరాల భరద్వాజ గారి బుక్ అండి. ఈ పిక్ చూడండి. ఈ బుక్ను నేను చదువుతానండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చదవాలి అనుకుంటే ఈ బుక్ని తెప్పించుకొని చదువుకోండి. ఏదైనా పూజ స్టోర్లో అయినా దొరుకుతుంది, లేకపోతే మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకోవచ్చు అండి. నెక్స్ట్ వీడియోలో నేను సప్తాహ పారాయణం, త్రిసప్తాహ పారాయణం అనేటువంటిది ఒక్కొక్క రోజులో ఎన్ని అధ్యాయాలు చదవాలనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.